కాలనీ ప్రెసిడెంట్ గా చెప్తున్నాను. వాటర్ ట్యాంక్ మించి దూకి ఆత్మహత్య చేసుకుంటాను. 10 గంటకల్లా ఐ లవ్ యూ అనకపోతే నేను ఊరుకోను. ఇలాంటివి ఈ కాలనీలో నేను ఒప్పుకోను. పర్లేదమ్మా దూకు, నేను క్యాచ్ పట్టుకుంటాను. లైఫ్ లో ప్రేమలో పెళ్లిళ్ళు ఇవన్నీ వేస్ట్. అందుకేనమ్మా మా మొగుళ్ళు వదిలేసి మేము హాయిగా ఇలా బతుకుతున్నాం. అమ్మాయి ఇట్ట బతికే కంటే దూకడమే బెటరు. దూకే అమ్మాయిని దూకమని చెప్తాను రా. మరి లేకపోతే ఏంటి సార్, లవ్వే లైఫా? ఇంకేం లేదా? ఇప్పుడు మీరు ఉన్నారు సార్, 5 ఏళ్ళుగా లెక్కలు చేయట్లేదు, అయినా మీరు హ్యాపీగా కళ్ళు చేతిలో పట్టుకొని ఫుల్లాగా తిరగట్లా? ఏమిటి 5 ఏళ్ళుగా లెక్కలు లేవా? లెక్కలు లేవా కాదు, లేవు. ఆయనకు అసలు లెక్కలు రావు. అది ఆయన పర్సనలు. నీకేమిటి మధ్యలో? అరే ఎవరు చూడు ఆయన అండర్ ఎస్టిమేట్ చేసేవాళ్ళే. ఇప్పుడు ఆ అమ్మాయి దూకడానికి ఈయనకి లెక్కలు రాకపోవడానికి ఏమిటి సంబంధం? ఎందుకైనా దీని మధ్యలో లాగుతున్నారు? వారిని అమ్మకడు మారా ఆ లెక్కలాగారా? నువ్వే కదా ఆయనకి లెక్కలు రావు అంటూ వాళ్ళకి ఇంటిచ్చింది. సార్ సార్ వెళ్తారా సార్? ఉన్నాడు సార్, ఇవాళ సంగతి తేలిపోవాల్సిందే. ఇదిగో అందరు ఎట్లాడయ్యా, మొత్తం ఎట్లాండి. అమ్మాయి నువ్వు దూకబాక ఉండు, నీ సంగతి కాసేపు ఆగి తెలుస్తావు. ముందు లెక్కలు చూసి అందరు వచ్చారా? సరే, ఇవాళ నాకు ఈ సంగతి తేలిపోవాల్సిందే. చెప్పండి, ఎందుకు ప్రపంచంలో జరిగే ప్రతిదాని మధ్యలోకి ఆయన లాగుతున్నారు? ఆయన మీ కంటికి ఎందుకంత చీప్ గా కనిపిస్తున్నాడు? ఆయన ఏమన్నా వాటర్ ట్యాంకుల దగ్గర చిత్తుకాయతాలు ఎదుర్కొనేవాళ్ళ కనిపిస్తున్నాడా, లేకపోతే లీకేజీ పైపులు రిపేర్ చేసేవాళ్ళ కనిపిస్తున్నాడా? ఎట్లా కనిపిస్తున్నాడు మీ కంటికి? సార్ సార్ మీరేంటి సార్ పోతారో? ఇదిగో అమ్మాయి నువ్వు అప్పుడే దూకబాక, కాలనీ ప్రెసిడెంట్ లేకుండా దూకడం బాగుండదు. నేను ఆయన పిలుచుకొస్తా, తర్వాత దూకుతూ గానీ.